ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ 15వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశం నిన్ను చూస్తున్న దేవుడు. దేవుని వాక్యం చదువుకుందామండి. ఆదికాండం 16వ అధ్యాయం 13 చూచుచున్న దేవుడు నీవే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా బాగున్నారండి? ఎలా ఉన్నారు? మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, భద్రంగా ఉన్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేని బిడ్డారు, దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే మనల్ని చూస్తున్న దేవుడిగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఇద్దరు పిల్లలు ఒంటరి తల్లి అయినటువంటి ఒక సిస్టర్ అల్మాకు తెల్లవారుజామున బాధగా ఉంటుంది. ప్రతిదీ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చింతలు కృంగదీస్తాయి. నేను ఇంటి పనులు చేస్తున్నప్పుడు మా ఆర్థిక సమస్యలు, పిల్లల ఆరోగ్యం మరియు చదువుల గురించి ఆలోచిస్తానని ఆమె చెప్పేది. ఆమె భర్త ఆమెను విడిచిపెట్టినప్పుడు సిస్టర్ అల్మా తన పిల్లలను తనతో తానుగా పెంచుకునే బాధ్యతను భరించింది. ఆమె ఇలా చెప్తుంది, అది కష్టం, అయితే దేవుణ్ణి నన్ను, నా కుటుంబాన్ని చూస్తున్నాడని నాకు తెలుసు. ఆయన నాకు 2 ఉద్యోగాలు పనిచేసే శక్తినిచ్చాడు. మా అవసరాల కోసం అందిస్తాడు. నా పిల్లలు ప్రతిరోజు ఆయన నడిపింపును అనుభవించేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆదికాండం 16వ అధ్యాయం 13 హాగరు దేవుణ్ణి, నేను చూస్తున్న దేవుణ్ణి నేను ఎక్కడ చూశాను కదా, ఎల్రోయ్ అని పిలుస్తుంది. దీని అర్థం కష్టాల్లో ఉన్న ఒంటరిగా భావించే ప్రతి వ్యక్తిని దేవుడు చూస్తున్నాడని, ఆయన మనల్ని గమనిస్తూ కాపాడే దేవుడిగా ఉన్నట్లుగా దేవునికి వాక్యం మనం చూస్తున్నాం. ఎంత గొప్ప విశేషం. ఒకవేళ దేవుని బిడ్డ వాక్యం వర్తమానం ఉంటుంది, సహోదరుడా సహోదరి, ఒకవేళ నీ భర్తని విడిచిపోయాడేమో, లేక నీ భార్యని విడిచిపెట్టిందేమో, నీ బిడ్డల్ని విడిచిపెట్టి నువ్వు ఒంటరి స్థితిలో మరి ఉన్నావేమో. అయితే ప్రభు దేవుని బిడ్డ నిన్ను చూస్తున్నాడు. ఆనాడు హాగరును చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. అప్పుడు నన్ను చూస్తున్న దేవుడు నేను ఇక్కడ చూశాను కదా, నా విషయం ఆయన మాట్లాడాను కదా అని తనతో మాట్లాడిన యెహోవాకు ఆ పేరు పెట్టినట్టుగా దేవుని వాక్యంలో చూస్తాం. దేవుడు మనం చూస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. మన సమస్యలు చూస్తున్నాడు, మన కష్టాలు చూస్తున్నాడు. నీవు ఏ కష్టస్థితిలో ఉన్నావో, ఏ బాధలో, చింతలో, వేదనలో ఉన్నావో, ఒకవేళ హాస్పిటల్లో మరి రోగం చేత బాధపడుతున్నావేమో, ప్రభు నిన్ను చూస్తున్నాడు. హాగరు బానిస అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. మన కష్టాలు, కన్నీళ్లు మరియు పరిస్థితులు ప్రియ ప్రభు తెలుసు. ఎల్రోయ్ అనగా దీనికి నన్ను చూస్తున్న దేవుడు లేదా నాకు కనిపించిన దేవుడని అర్థం. కనుక దేవుని బిడ్డ ప్రతి క్షణం కూడా ప్రియప్రభు మనం చూస్తున్నాడు. దేవుని ప్రేమ సంరక్షణ, దేవుడు సామాన్యులను దీన్ని కూడా పట్టించుకుంటాడని, ఆయన నిఘా ఎల్లప్పుడూ మనపై ఉంటుందని ఈ వాగ్దానం ద్వారా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకుని మరి ప్రార్థన చేయండి. దేవుడు మన జీవితంలో ప్రతి నిమిషం మనం గమనిస్తూ మన కష్టాల్లో తోడుగా ఉంటాడనేటువంటి నమ్మకం ప్రభువారిస్తున్నాడు. ఒక ఐగుప్తు సేవకురాలైన హాగరు దేవుడు చూడడం అంటే ఏమిటో అర్థం చేసుకుంది. ఆమె అబ్రహాము ద్వారా గర్భవతి అయిన తర్వాత ఆమె శారాయిని తృణీకరించడం ప్రారంభించింది. ఆదికాండం 16వ అధ్యాయం 4 ఆమెకు అందుకు గాను హాగరు శ్రమ పెట్టింది. హాగరు ఎడారికి పారిపోయినట్టుగా చేసింది. హాగరు తనకు మరియు ఆమె పుట్టబోయే బిడ్డకు విషాదభరితమైన నిరాశైన భవిష్యత్తును ఎదుర్కొంటూ ఒంటరిగా కనిపించింది. అయితే ఎడారిలో యెహోవా దూత ఆమెను కలుసుకొని, యెహోవా నీ కష్టాల గురించి విన్నాడని ఈ యొక్క ఆదికాండం 16వ అధ్యాయం 7వ 11వ కూడా చూస్తున్నాం. దేవుని దూత హాగరుకి ఏమి చేయాలో నిర్దేశం చేశాడు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఆయన ఆమెకు హామీ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆమె నుండి మనం దేవుని పేర్లలో ఒకదాన్ని నేర్చుకుంటాం. బెహర్ లహరోయి అనగా నన్ను చూచే దేవుడని ఈ 11వ మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డ, ఆనాడు హాగరు యొక్క కష్టాన్ని, ఆ ఒంటరితనం చూసిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. హాగర్లా మీరు కూడా కష్టతరమైన ప్రయాణాలు ఉండవచ్చు, కోల్పోయి ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. అయితే మరి ఏ బంజరు భూమిలో కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని గుర్తుంచుకోండి. ఆయన దగ్గరకు రండి, మరియు మీకు మార్గ నిర్దేశంగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన విశ్వసించండి. దేవుడిని లహయోరోయిగా తెలుసుకోవడం, చూచే దేవుడిగా మీ ప్రస్తుత పరిస్థితుల మీద మీ అభిప్రాయాన్ని ఏ విధంగా ప్రభు మార్చగలడు. ఆయన స్పందిస్తున్నాడు. ఈ సమయంలో దేవుని బిడ్డ నీ కష్టాన్ని, సమస్యను, నీ ఒంటరితనాన్ని, నీ యొక్క నిరాశని, సమస్యను చూస్తున్నాడు కనుక నువ్వు ఒంటరిగా లేవు. చూస్తున్న దేవుడని ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు.
దేవుడి మాటలు దీవించునుగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నావు నాయన. నువ్వు చూస్తున్న దేవుడిగా నాయన నీ వాక్యాలు మనం చూస్తున్నాం తండ్రి. ఎల్రోయ్ అని మా ప్రభావం తండ్రి మమ్మల్ని చూస్తున్న దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అంతేకాదు బేర్లహరోయిగా కూడా మా తండ్రి చూసే దేవుడుగా ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం ప్రభా. మమ్మల్ని చూసే దేవుడిగా మమ్మల్ని ఉన్నందుకే నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ వర్తమానం వింటూ మరి అనేక షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులందరూ దీవించండి. ఎవరైతే కష్టంలో, సమస్యలు, బాధల్లో, వేదనలో, ఒంటరితనంలో ఉంటున్నారో ఇప్పుడే నాయనను చూస్తున్న దేవుడు కనుక వారి సమస్యలన్నీ కూడా తీర్చండి, అద్భుతాలు చేయండి. హాస్పిటల్లో మరి ఇంటెన్సివ్ కేర్, సీరియస్ కండిషన్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవాహం చేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకొని ఆయన స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే ఎప్పుడు ఏమన్న బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించి వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చునుగాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించి వారి కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. మా దేశ ప్రజలు హోలీ టీటీ చర్చి ద్వారా జరుగుతున్న మినిస్ట్రీస్ని బహుగా దీవించండి నాయనా. నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధిని కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుల సహవాసం సదాకాలం మీకు తోడేయండి, నడిపించి బలపరచునుగాక. ఆమేన్.